విశాఖలో ఇటీవల కాలంలో ఎక్కువగా నేరాలు అనేవి తగ్గుతున్నాయి. అయితే ఈ నేరాలు తగ్గే క్రమంలో ఒక కీలకమైన అంశాన్ని ఇటీవలే సీసీఆర్బీ డేటా నుంచి మనం తీసుకుంటున్నాం. ఆ సీసీఆర్బీ డేటా ప్రకారం చూస్తే కొంత మగువలు కూడా అంటే మహిళలు కూడా నేర ప్రవృత్తిలో వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఎక్కువ నేరాలు చేసే అవకాశం కనిపిస్తుంది, చేస్తున్నారు కూడా. సో ఈ క్రమంలో చాలా స్టేషన్స్లో ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి. 1-2 నేరాలు వరుసగా నమోదైతే వారి మీద పోలీస్ సెక్షన్స్ ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో చాలా చోట్ల అలా జరుగుతున్నాయి. మనతో పాటు ఈ విషయాన్ని మాట్లాడడానికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ అలాగే ఏసీపీ నరసింహమూర్తి గారు ద్వారకా స్టేషన్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సబ్ డివిజన్ పరిధిలో కానీ మిగతా సబ్ డివిజన్స్ పరిధిలో కానీ అంటే మనకి ఎక్కువగా విశాఖపట్నం అంటే సార్ గాంజా దొరుకుతుంది, గాంజాకు సంబంధించిన కేసులు ఎక్కువ ఫైండ్ అవుతుంటాయి. సో మనకి ఇటీవల కాలంలో ఎందుకు పెరుగుతున్నాయి అంటారు ఈ కేసులు అనేవి? నేరాలు తీవ్రత అయితే తగ్గింది. స్టాటిస్టిక్స్ బట్టి నేరాల్లో అదర్ క్రైమ్స్ అన్నీ కూడా తగ్గాయి. గాంజా అంటే వైజాగ్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉన్న ప్లేస్. ఇక్కడ రైల్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, సీ ట్రాన్స్పోర్టేషన్, ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి ఇక్కడ ఆస్కారం ఉంది. వైజాగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న నగరం కాబట్టి ఇక్కడి నుంచి ఏఓబిలో గాంజా అవైలబిలిటీ ఉండడం, అక్కడి నుంచి ట్రైన్లో ఇక్కడ రావటం, ఇక్కడ షెల్టర్ తీసుకోవటం, ఎక్కడి నుంచో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడికి రావటం, ఇక్కడ లాడ్జెస్లో ఉండడం, మళ్ళీ అటు ఏజెన్సీకి పోవటం, ప్రొక్యూర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి పగడ్బందీగా పనిచేయటము, బార్డర్లో చెక్ పోస్టులు, లాడ్జెస్ చెకింగ్, వెహికల్ చెకింగ్ అన్నీ చేస్తున్నందువలన గాంజా ట్రాన్స్పోర్టర్స్ని ఈ మధ్యన తద్వారా కింగ్ పిన్స్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి గాంజా దృక్పథంలో కేసులు ఎక్కువ పెరిగినట్లు మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అంటే ఎక్కువ కేసులు పెరుగుతున్నాయనంటే మనం ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయని దాని అర్థం. మనం అక్కడ గాంజా కేసులు తగ్గాయంటే మనం అక్కడ పని చేయకపోతే తగ్గుతాయి. గాంజా కేసులు మనం పట్టుకుంటాం కాబట్టి, పని బాగా చేస్తున్నాం కాబట్టి అక్కడ పెరుగుతున్నాయి. చాలామందిని కూడా అరెస్ట్ చేయటము, దాని వెనకాల ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ కూడా పోయి చేయడం అనేది జరుగుతుంది. అందులో చాలామందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు షీట్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్లో షీట్స్ ఉంటాయి. రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, కేడీ షీట్స్, డీసీ షీట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఏ నేరం చేస్తే ఎవరికి ఏ రకమైన షీట్ ఓపెన్ చేయాలనేది ఒక క్లాసిఫికేషన్ ఉంది. ఆ క్లాసిఫికేషన్స్ ప్రకారము ల్యాండ్ ఆర్డర్ అఫెన్సెస్ చేస్తే వాళ్ళని రౌడీ షీటర్స్ అంటారు. ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తే అందులో తీవ్రత బట్టి కేడీ, డీసీ అని కూడా అంటారు. సస్పెక్ట్ షీట్స్ రకరకాల సస్పెక్ట్స్, అది ఎన్డీపీఎస్ కావచ్చు, గ్యామ్లింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తీవ్రత బట్టి ఇమ్మోరల్ ట్రాఫిక్ కావచ్చు. ఎందుకంటే ఒక షీట్ ఓపెన్ చేస్తే ఆయన దినచర్య, ఆయన కావచ్చు, ఆమె కావచ్చు, ఆ దినచర్య నేరం చేయడానికి జెండర్కి నేరానికి సంబంధం ఉండదు. జెండర్ బట్టి నేరం చేయడానికి అనేది ఉండదు. కాబట్టి నేరం అనేది ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేస్తారు. కాబట్టి షీట్ ఓపెనింగ్ కూడా అంతే. ఎవరికైనా షీట్ అనేది ఎవరైతే నేరాలు చేస్తారో వాళ్ళని వాచ్ చేయాలి. పోలీస్ ప్రధానమైన డ్యూటీ అంటే ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ది క్రైమ్. పోలీస్ ఆ ప్రివెన్షన్లో భాగంగా మేము ఎవరైతే అలవాటు పడిన నేరస్తులు ఉన్నారో, ఎవరైతే ఆ పాత్రలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని మేము వాచ్ చేస్తే మేము ప్రివెంట్ చేయగలం. అదర్వైజ్ వాచ్ చేయకపోతే ప్రివెంట్ చేయలేము. కాబట్టి ఆ వాచ్లో భాగంగా నార్మల్ వాచ్ కాకుండా ఈ షీట్స్ ఉంటే మోర్ కేర్ఫుల్గా ఉంటుంది. ఈ షీటర్స్ మీద మేము రెగ్యులర్గా అడాప్షన్ పీసెస్ పెట్టి వాచ్ చేయటం, వాళ్ళ దినచర్య చూసుకోవడం, వాళ్ళ మంత్లీ కరెంట్ డూయింగ్స్ రాయటము, ఇవన్నీ కూడా ఒక షీట్ అనేది ఓపెన్ అయితే అక్కడ ఎస్హెచ్ఓ లెవెల్లో ఉంటుంది, అలాగే ఏసీపీ లెవెల్లో ఉంటుంది. అంత వాచ్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటున్నాయి. రాత్రి నేరం చేసినోడైతే రాత్రి చెక్ చేసి, పగల నేరం వస్తే పగలు, ఇవన్నీ ఆ షీట్ అనేది ఉంటే డీటెయిల్స్ అందులో ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఎస్హెచ్ఓగా వచ్చినా, ఎవరు పోలీస్ ఆఫీసర్ వచ్చినా ఇది ఒక గైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. కాబట్టి షీట్ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్యన ఎన్డీపీఎస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎక్కువగా షీట్లు ఓపెన్ చేస్తున్నాము. అలాగే లా అండ్ ఆర్డర్ అఫెన్సెస్, పబ్లిక్ సర్వెంట్ మీద తిరగబడిన వాళ్ళకి షీట్లు ఓపెన్ చేస్తున్నాము. మర్డర్ కేసులో ఉన్న వాళ్ళకి, అటెంప్ట్ మర్డర్ కేసులో ఛార్జ్ షీట్ వేస్తే ఇవన్నీ క్లాసిఫికేషన్ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్లో ఉన్నాయి. దాంట్లో భాగంగా ఎవరెవరు డిజర్వ్డ్ అయితే వాళ్ళందరూ కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ కేటగరైజేషన్ ప్రకారం వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేసి వాళ్ళు వాచ్ చేసి నేరాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. తద్వారా ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనం రౌడీ షీటర్స్ని ప్రతి వాచ్ చేయటం, వాళ్ళ మీద ఉన్న కేసెస్ ఇమీడియట్గా ట్రయల్ చేయించడం, ఇవన్నీ కూడా ప్రయారిటీ ట్రయల్ అని, ఇంపార్టెంట్ ట్రయల్ అని పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఫోకస్ చేసినందువల్ల ఆ రౌడీ షీట్ హోల్డర్స్ని ఫర్దర్ వాళ్ళు క్రైమ్ చేయకుండా నియంత్రణ చేయగలడానికి ఆస్కారం కలుగుతుంది. మరి రీసెంట్లీ ఎందుకు ఎక్కువగా ఉమెన్ మీద రౌడీ షీట్స్ పెరుగుతున్నాయి సార్? అంటే డేటాస్ ప్రకారం చూస్తే రీసెంట్గా పెరుగుతున్నాయి, గతంలో లేవని కాదు. ఇప్పుడు నేరంలో గాంజా ట్రాన్స్పోర్టేషన్లో ఎవరైనా ఇన్వాల్వ్ కావచ్చు, మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు.
ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నప్పుడు ఒక షీట్ వాళ్ళ ఫర్దర్ వాళ్ళ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వాచ్ చేయాలి. ఒక జెండర్ బట్టి మనం వదిలేయలేం కదా. వాచ్ చేయడానికి వాళ్ళ మీద నిఘా ఉంచడానికి కోసం చెప్పేసి ఈ రకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ క్రైము, ఆ తర్వాత నేచర్ ఆఫ్ క్రైమ్ బట్టి ఎవరు ఏ నేచర్ ఆఫ్ క్రైమ్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకి షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. షీట్స్ ఓపెన్ చేయడానికి జెండర్ డిఫరెన్షియేషన్ ఏమీ ఉండదు. నేరాలు చేసిన వాళ్ళని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఆ ప్రివెంటివ్ యాక్షన్స్ అన్నీ కూడా ఏమేమైతే చట్ట ప్రకారం డిఫైన్ చేయబడ్డాయో దాంట్లో ఉండే ప్రివెంటివ్ యాక్షన్స్ అన్నీ కూడా మేము తీసుకునే అప్పుడే కదా మేము ఎఫెక్టివ్గా పని చేయగలం, ఎఫెక్టివ్గా ప్రివెంట్ చేయగలం. కాబట్టి ఆల్ టూల్స్ వీఆర్ యూజింగ్ టు కర్బ్ ది క్రైమ్ అండ్ క్రైమ్ ఫ్రీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ని, విశాఖపట్నం సిటీని క్రైమ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి కోసం మేము అన్ని ప్రయత్నాలు కూడా మేము మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్టివ్స్ని బట్టి డే బై డే మేము మా ఆబ్జెక్టివ్స్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ. లాస్ట్ ఇష్యూ సార్, ఎన్డీపీఏ ఓకే, నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించి అయితే ఓకే, మిగతా వాటిల్లో కూడా మీరు అన్నట్టు క్రైమ్ పబ్లిక్ మీద వాళ్ళు అఫెన్స్ చేయడం కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇష్యూస్ కానీ, క్రైమ్ టోటల్లీ క్రైమ్ అంటే నథింగ్ బట్ థెఫ్ట్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా, సో వీటిల్లో ఎక్కువ ప్రాజెక్ట్ అవుతున్నారా? ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు జెండర్తో డిఫరెన్షియేషన్ ఉండదు. దొంగతనం చేసిన వాళ్ళు కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు, బ్యాక్ కటింగ్లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా షీట్స్ ఓపెన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడా ఉన్నాయి. కొంతమంది స్థలాలు ఖాళీ చేయటం, ఇల్లు ఖాళీ చేయటం, లాఫుల్ ఓనర్ని బయటికి లాగేసి ఆ ఇంట్లో ఉండిపోవడం, ఇలాంటివన్నీ చేస్తారు. మరి మనం వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు వాచ్ చేయకపోతే వాళ్ళు ప్రివెంట్ ఎలా చేస్తాము? కాబట్టి అక్కడ జెండర్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ. ఎవరు నేరం చేస్తే, ఎవరు లా అండ్ ఆర్డర్ అఫెన్స్ చేస్తే, మర్డర్ చేస్తే, 307 చేస్తే, మర్డర్ చేసిన వాళ్ళకి మనం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. వాట్ ప్రివెంటివ్ స్టెప్స్ వీ కెన్ డూ, వీ విల్ డూ ఇట్. జెండర్ డిఫరెన్స్ ఏం లేదు, క్రైమ్ ఎవరైనా చేయొచ్చు. కాబట్టి వారి మీద వాచ్ ఉంటేనే మనం ప్రివెంట్ చేయగలని చెప్తున్నారు. ఏదైనప్పటికీ విశాఖపట్నంలో క్రైమ్ తగ్గినప్పటికీ వాచ్ మాత్రం రెగ్యులర్గా ఉంటుందని, పోలీస్ పహారా ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు.